హాయ్ అండి. ఈ ముగ్గు వచ్చేసి 12 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కేవలం బిగినర్స్ కోసమే అండి. మీకు ఎవరికైనా వచ్చిన వాళ్ళు ఉంటే మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఇది వచ్చేసి పైన 2 చుక్కలు కింద 2 చుక్కలు వదిలేసి మిడిల్లో 4 చుక్కలకి రౌండ్ చేసి అటు 2 ఇటు 2 4 పక్కల అలాగే వస్తుందండి. అది ఫ్లవర్ లాగా వస్తుంది. అటు సైడ్ కూడా సేమ్ వస్తుంది, ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే 4 పక్కల 4 వస్తుంది. ఇట్లా వస్తుంది. వీటికి కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మహాశివరాత్రి రోజు ఇంకా బాగుంటుంది. బిగినర్స్ ఎవరైనా వేసుకుంటే ఎవరైనా చూసి ఆశ్చర్యపోతారు. చాలా ఈజీ ముగ్గు అండి. 4 పక్కలు ఇలాగ సేమ్ ఫ్లవర్సే వస్తాయి. సైడ్స్ వచ్చి డమరకం వస్తుందండి. డమరకం 4 పక్కల కూడా సేమ్ వస్తుంది. మధ్యలో వచ్చేసి శివలింగం అనేది వస్తుందండి. ఇప్పుడు నేను నా చిన్ననాటి జ్ఞాపకాల గురించి చెప్దామనుకుంటున్నాను. నా చిన్నతనంలో రాత్రిపూట బడ అనేది ఉండేది. అది మీలో ఎంతమందికి తెలుసో ప్లీజ్ కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి, తెలియకపోతే ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి. ఈ రాత్రిపూట బడి అనేది చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చేసి నైటు చదువుకుంటుంటే వాళ్ళకి పనులకు పోయేసి వచ్చేసి రాత్రిపూట బడికి వచ్చేవాళ్ళండి. ఆ రాత్రిపూట బడి వల్ల చాలామంది అండి మారారు. వేలుముద్ర కానించి వాళ్ళ పేరు వాళ్ళు ఓన్గా రాసుకునేవాళ్ళు. ఈ రాత్రిపూట బడి అనేది మా అమ్మ చెప్పేదండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి ప్లీజ్, కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది ఈ రాత్రిపూట బడి అనేది ఎంతమందికి తెలుసో అది నాకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. నేను చెప్పేది కానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మీరు ముగ్గు వేసుకుంటూ మ్యూట్ చేసేసి ముగ్గు చూస్తూ ఉండండి. ఎందుకు లేదు ప్లీజ్, మీతో మాట్లాడుతూ వేస్తుంటే నాకు బోర్ కొట్టకుండా మీకు బోర్ కొట్టకుండా వింటా వేసుకుంటారని ఆశిస్తున్నానండి. అంతేగాని మీకు ఏదో నా ఎంటర్టైన్ కోసం చెప్పట్లేదు. ఏదో కొంచెం నిజాలు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని. రాత్రిపూట బడి గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్.